నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 12వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం. శుక్రవారం వచ్చేసి బ్యాడీ మార్కెట్‌కు 14,500 బస్తాలైతే రావడం జరిగింది. వీటిలో అమ్మకాలైనటివి కూడా 14,500 బస్తాలనమాట. వీటిల్లో డబ్బీ ధర చూసుకున్నట్లయితే లావు రకాల్లోన 50,000 అయితే ఒక లాట్ అయితే పోయిందనమాట. 50,000 100 పోయినట్లుగా గుర్తించాము. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడొచ్చేసి 40,000 నుంచి 50,000 అయితే వర్షానికి పండినటువైతే రేట్స్ ఉండడం జరిగింది. అలాగే కడ్డీ బ్యాడ్ వచ్చేసి 45,000 అయితే వర్షానికి పండినటువైతే ఉన్నాయన్నమాట. ఇక ఆంధ్ర సరుకులు, అలాగే కర్ణాటక, తెలంగాణ సరుకులు నీళ్లు కట్టినట్టు గిన వస్తుంటే గిన 42,000 అయితే టాప్ అయిందనమాట. ఒరిజినల్ కాయ కలరు సైజు ఉంటే గిన ఇప్పుడు 8 బస్తాలు 10 బస్తాలు ఉంటాయి కదా, ఆ రేట్స్ అనమాట. ఫుల్ డ్రై వస్తే గిన కాస్త చూడాలన్నమాట. మనకు కటింగ్స్ పడే అవకాశం లేదు కాబట్టి అక్కడక్కడ మచ్చలు పడతాయని కింద బుడంలో కాయలన్నీ, అంటే ఫస్ట్ కింద పడి ఉంటాయి కదా, ఆ కాయలన్నీ పీక్కొని వచ్చింటారు కదా, ఆ కాయల రేట్స్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే మనకు 100 బస్తాలకి 200 బస్తాలకి రేట్స్ పడితేగిన అప్పుడు రేట్స్ కన్సిడర్ మనం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే మిగతా వచ్చేసి డబల్ డి 38,000 అయితే టాప్ అయిందనమాట. మన ఆంధ్ర సరుకే మంచి కలరు సైజు ఉండడం వల్ల. అలాగే 2043 చూసుకున్నట్లయితే ఈరోజు 22,500 అయితే టాప్ అయిందనమాట. కొన్ని 6263 రకాలు రావడం జరిగింది. ఈ సంవత్సరమే 20,200 అయితే టాప్ అయింది. అలాగే సర్పన్ మంజి రొట్టె 24,500 అయితే కొత్తదైతే టాప్ అయిందనమాట. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే 2043 14 నుంచి 18,000, 18,500 అయితే టాప్ అయిందనమాట. అలాగే 6263 పాతదైతే 16,000. అలాగే 2043 సెగ్మెంట్ సర్పన్ మంజి రొట్టె రకం 16,000 అయితే టాప్ అయింది. అంటే దీంట్లో క్వాలిటీలు బాగుంటే ఏసీ కూడా 18,000 దాకా అయితే పోతున్నాయి. 2043 కూడా ఏసీ క్వాలిటీ ఉంటే 18, 19, 20కి ఎక్కడో అక్కడ కనిపిస్తుంది కానీ పెద్దగా కనిపించలేదు. అలాగే 5531 కొత్తదైతే 16,200 అయితే నడిచింది. అలాగే మీడియాలో అయితే 13, పాతవైతే 14,000 అయితే టాప్ అయినాయి అనమాట. అలాగే మిగతా రకాలు చూసుకున్నట్లయితే 273 12,500, 341 చూసుకున్నట్లయితే 13,800 అయితే టాప్ అయిందనమాట. 355 చూసుకున్నట్లయితే 12,600 అయితే టాప్ అయింది. ఇక మిగతావి చూసుకున్నట్లయితే తేజ వచ్చేసి 14,200. అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే 13,450 అయితే టాప్ అయిందనమాట. కొన్ని రకాలు 14,000 కూడా పోతున్నాయి, క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట. అంటే తేజ రకం అనమాట. అలాగే గుంటూరు రకం కూడా ఇదే అనమాట. అలాగే ఆర్మూర్ చూసుకున్నట్లయితే 13,600 అయితే టాప్ అయిందనమాట. కొన్ని రకాల క్వాలిటీలు బాగుంటే 14,000 కూడా వేస్తున్నారు. అలాగే నంబర్ ఫైల్ వచ్చేసి 14,800 అయితే టాప్ అయింది. మంచి క్వాలిటీ, ఒకటే క్వాలిటీ 15 బస్తాలనమాట. ఇక 5531 కూడా కొత్తవి 100 రానిలే, ఇప్పుడు 200 రానిలే మంచి క్వాలిటీ తీసుకొని వస్తే 16,000 చిల్లరనైతే వేస్తున్నారనమాట. ఇప్పుడు మంచి ధరే ఉంది. ఏసీ కూడా మీకు 14,000 అడుగుతుంటే మంచి ధరే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏసీలో కూడా చాలామంది తొందరపడుతున్నారు. రేట్స్ ఉన్నప్పుడు అమ్ముకోలేరు. ఇప్పుడు రేట్స్ లేనప్పుడు చాలామంది దీనిపైన కంపేర్ చేసుకున్నారు. త్రిమూర్తి 411 రావడం జరిగింది. 12,000 చిల్లరనైతే పడిందనమాట. అలాగే కర్నూలు డీడీలో వచ్చేసి 12,000 చిల్లర పోవడం జరిగింది. 10G రేట్ వాళ్ళని చూసుకున్నట్లయితే 1081లో ఇవి వచ్చేసి 8,000 నుంచి 12,000 లోపునైతే పోయినాయన్నమాట. ఇవే సెకండ్ చూసుకున్నట్లయితే 5531 6 నుంచి 7,000, 2043 సెకండ్స్ వచ్చేసి 13,000, 12,000. అలాగే మీడియాలో వచ్చేసి 14,000 2043. అలాగే 2043 మనకు సెకండ్స్ ఉంటే 8,000 అట్లా టాప్లు అయినమాట. డబ్బీ కడ్డీ సెకండ్స్ వచ్చేసి 12 నుంచి స్టార్ట్ అయినాయి, 18,000 టాప్లు అయినాయి. పాతవి కొత్తవి వచ్చేసి 24, 25,000, 28,000, 30,000 ఇట్లా పోవడం జరిగింది. డబ్బీ కానీ కడ్డీ కానీ. డబుల్ డీ వచ్చేసి లావు రకాలు 28,000 అయితే సెకండ్స్ టాప్ అయినాయి. కొత్తవి అయితే ఈ రేట్స్ అనమాట. పాతవి అయితే 20,000 టాప్లు అనిపించుకున్నాయి అనమాట. డబుల్ డీ కానీ పాతవి మంచి ఒరిజినల్ క్వాలిటీ అప్పుడు 40,000 అడిగినారు, ఇవ్వలేదు అనుకుంటే ఆ సరుకులు ఇప్పుడు వచ్చేసి 30,000 టాప్లు అనిపించుకున్నాయి. ఈరోజు ఒక్క లాట్ పోయింది, మిగతావన్నీ 25 లోపట్నే పోయినాయి మార్కెట్ అంతా, ఎక్కడన్నా చూసుకోండి. ఇక చూసుకున్నట్లయితే 2043 పాతది 2024కి సంబంధించి వచ్చినాయి. ఇవి వచ్చేసి 14, 14.5, 15,000 అయితే టాప్లు అయినాయన్నమాట. డబ్బీ కడ్డీ కూడా 2024 స్టాకులు 20,000కి మించి ఎక్కడా పోలేవు. డబ్బీ కడ్డీ కానీ 5531 కూడా 10,000 పోతున్నాయి, గత ఏడాది సరుకులు అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుంటే గిన తెల్లగాయలు మచ్చకాయలు వర్షానికి పండినట్టు ఎక్కువ వస్తే గిన 16 నుంచి 17,000 వేసినారు తెల్లగాయలు. అలాగే ఆంధ్ర సరుకులు ఇప్పుడు నీరావరి కట్టినట్టు ఎక్కువ తెల్లగాయలు ఉంటే గిన 10,000 వేస్తున్నారు. ఏసీ క్వాలిటీలు ఉంటే గిన 6 నుంచి 7,000 వేస్తున్నారు అనమాట తెల్లగాయలు మచ్చకాయలు. అలాగే 2043 అయితే గిన 6 నుంచి 7,000 వేసినారు. కొన్ని 4 నుంచి 5,000 అయితే పడడం జరిగింది. ఇంకొన్ని 5531, 273, అలాగే ఆర్మూరు 341, 355 ఇవి కూడా తాళ్ళు రావడం జరిగింది. 1, 2, 3, 4 బస్తాలు ఇట్లా
వరుసపెట్టి వచ్చినాయన్నమాట. ఇవి వచ్చేసి 3,000-4,000 పూర వైట్ ఉంటే గిన సిగరెట్ కలరు 2,000-4,000 అయితే పోవడం జరిగిందనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా మనకొచ్చేసి కొన్ని క్వాలిటీలు అంటే కొత్త క్వాలిటీలకైతే రేట్స్ ఉన్నాయి. పాత ఏసీ క్వాలిటీలు ఎక్కువగా ఉండేది ఇప్పుడు. ఎందుకంటే 2025 మనకు జనవరిలో, ఫిబ్రవరిలో పెట్టిన స్టాకులు, అలాగే మార్చి, ఏప్రిల్‌లో పెట్టిన స్టాకులు ఇప్పుడు చాలామంది బయటకు పీకుతున్నారు. అవి వచ్చేసి కొంచెం తక్కువ అడుగుతున్నారు. మొన్న 15, 20 రోజుల కింద రేట్స్ ఉన్నప్పుడు బయటికెళ్ళారు. ఇప్పుడు ఏస్తున్నారనమాట. అదేనమాట మెయిన్ ప్రాబ్లమ్. రేట్ ఉన్నప్పుడు అమ్ముకోవాలి. రేట్ లేనప్పుడు చాలామంది వెంపట్లాడుతున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త వాటిపై అయితే వ్యాపారస్తులు మొగ్గు చూపుతున్నారు. ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.